గురువులు కాదు కీచకులు, విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి దుశ్చర్య. వీడియో తీసిన మరో ఉపాధ్యాయుడు, దానిని వైరల్ చేసిన గ్రామ సర్పంచ్ భర్త. నారాయణపేట జిల్లా మద్దూరులో ఘటన, 7గురిపై ఫోక్సో కేసు, అరెస్టు, రిమాండ్. గంజాయి మత్తులో 2 మైనర్లపై అత్యాచార యత్నం. నిర్మల్లో అనాథ బాలికలపైన 2 యువకుల దుశ్చర్య, నిందితుడు అరెస్ట్. ఎటు పోతుందిరా సమాజం? ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై అత్యాచారం చేస్తూ ఉంటే ఒక ఉపాధ్యాయుడు, ఇంకో ఉపాధ్యాయుడు వీడియోలు తీస్తూ ఉంటే, ఆ వీడియోను గ్రామ మొదటి పౌరుడుగా భావించే సర్పంచ్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తూ ఉంటే, ఈ ముగ్గురిని ఏం చేయాలి? అదే నారాయణపేట జిల్లా చౌరస్తాలో ఉరేసినా తప్పులేదు కదా. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన 2 ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు. ఆ బాలిక పాలిట కీచకులుగా మారారు. 10వ తరగతి విద్యార్థిని లోబరుచుకొని ఉపాధ్యాయుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే అత్యంత దారుణమైతే, ఆ ఉపాధ్యాయుడితో విభేదాలు కలిగిన మరో టీచర్ సదరు ఉపాధ్యాయుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు గుట్టుగా వీడియో తీసి గ్రామ సర్పంచ్ భర్తకు పంపాడు. ఆ సర్పంచ్ భర్త తన అనుచరులు కలిసి బెదిరింపులకు దిగి చివరికి ఆ వీడియోను వైరల్ చేసి మరింత ఘోరానికి తెగబడ్డారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 2 ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, స్థానిక ప్రజాప్రతినిధి భర్త, అతడి అనుచరులు ముగ్గురు మొత్తం 7గురిపై ఫోక్సో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దాని ప్రకారం మోమినాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చండపల్లి స్వామి ఓ 10వ తరగతి విద్యార్థినితో కొంతకాలంగా సన్నిహిత్యంగా ఉంటున్నాడు. అతడితో విభేదాలున్న గురునాథ్ రెడ్డి అనే మరో ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలిసింది. అయితే గురునాథ్ రెడ్డి పాఠశాల కంప్యూటర్ గదిలో రహస్యంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇటీవల స్వామి ఆ విద్యార్థినితో ఆ కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తించగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గురునాథ్ రెడ్డి ఆ వీడియోను స్థానిక సర్పంచ్ భర్త గూళ్ళ రవికి షేర్ చేశారు. రవి తన అనుచరులైన ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవికి విషయం చెప్పారు. వీళ్ళు సదరు వీడియోను బయట పెట్టకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని స్వామి గురునాథ్ రెడ్డిలతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశ్వరులను బెదిరించారు. కానీ ఒప్పందం బెడిసి కొట్టడంతో వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వగా మార్చి 26న విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అలాగే ఈ ఘటనపై DSP లింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు స్వామి ఆ విద్యార్థిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో స్వామితో పాటు రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసి వీడియో తీసిన గురునాథ్ రెడ్డి, విషయం తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు వీడియోను షేర్ చేసి డబ్బు డిమాండ్ చేసి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించిన గూళ్ళ రవి, బి ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవిపై పోలీసులు ఫోక్సో SC/ST అట్రాసిటీ IT కేసులు నమోదు చేశారు. 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరా, నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక చూడు, మన తెలంగాణలోనే, మన నారాయణపేట జిల్లాలోనే ఇది జరిగింది. 10వ తరగతి పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ పిల్లలు కావచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు కావచ్చు, ఇదంతా మంచి కన్నా చెడు మార్గం ఎక్కువపోతూ ఉంటుంది మైండ్ మొత్తం. ఒక టీచర్ విద్యాబుద్ధులు చెప్పి ఆ విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకోవాల్సిన ఆ ఉపాధ్యాయుడు అమ్మాయిని లోబర్చుకొని, 10వ తరగతి అమ్మాయి అంటే ఎంత ఉంటుందా? 15-16 సంవత్సరాలు ఉంటుంది, మ్యాక్సిమం 15 సంవత్సరాలు వేసుకో. 15 సంవత్సరాల అమ్మాయిని లోబార్చుకొని పలుమార్లు అత్యాచారం చేస్తే స్కూల్లోనే దుకాణం పెట్టిండు. ఇక ఇంటికాడికి ఎన్నిసార్లు తీసుకెళ్ళిపోయిండు ఆ పిల్లను. ఈ గురునాథ్ రెడ్డి అనే టీచరు, ఈ స్వామికి గురునాథ్ రెడ్డికి టీచర్లకి ఇద్దరికి పడకపోయేసరికి ఆయన దొరకబట్టాలని ఈ గురునాథ్ రెడ్డి ఉపాయం చేసి సీసీ కెమెరా పెట్టిండంట ల్యాబ్లో. ఆ ల్యాబ్లో సీసీ కెమెరా పెడితే ఆ ల్యాబ్లో కూడా
మా సార్ పని కానిచ్చిండంట. అది సీసీ కెమెరా రికార్డ్ చేసి ఫోన్లలో ఎక్కించుకొని నేను బయట పడకూడదు, నేను సొక్కపూసిన అని చెప్పి గురునాథ్ రెడ్డి ఏం చేసిండు, ఆ ఊరి సర్పంచ్కి చేరవేసిండు. ఇక వాడు సర్పంచ్ ముగ్గురు అనుచరులకు చెప్పి డబ్బులు డిమాండ్ చేసి అది బెడ్స్ కొట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిఎస్పీ ఆధ్వర్యంలో మంచి 7 పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఫోక్సో చట్టం కూడా నమోదైంది. మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎటు పోతుంది రా సొసైటీ? మొన్నడే గెలిచినావు కదా నువ్వు సర్పంచ్, కానీ సర్పంచ్ కాలిపోను భర్త ఆడామే గెలిస్తే అలా భర్త నువ్వు ఇజ్జత్ ఉంటుందా నీకు? ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ టీచర్లు. కొంతమంది ఇటువంటి దరిద్రులు చేయబట్టే ఉన్న టీచర్లకు విలువ లేకుండా పోతుంది. 99% ప్రభుత్వ టీచర్లు పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి 1% లుచ్చగాలు తప్ప.